ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ఆర్థికంగా కొంత ఊరట పొందుతున్నారని, ప్రతి పింఛన్ మీ భరోసా, ప్రతి రూపాయి మీ అండ అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని కంబం రోడ్లో శివాజీనగర్ 4వ లైన్లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు నేరుగా ఇంటి వద్దకు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్లు పెంచి అండగా నిలిచిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే పింఛన్లు అందజేస్తూ అవసరమైతే ముందు రోజే పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మా చేతుల మీదుగా మా యొక్క 23వ బ్లాక్లో పంపిణీ కార్యక్రమం చేపట్టాం. చాలా సంతోషంగా ఉంది. నిరుపేదలకు 4,000 రూపాయలు మా స్వహస్తాలతో ఇస్తూ ఆ కుటుంబం ఈ నెల రోజుల పాటు వారికి ఇంటి ఖర్చులకు కానీ లేదంటే వైద్య ఖర్చులకు కానీ సరిపడా అమౌంట్ ఇస్తూ ఉన్నందుకు నిరుపేదలకు మా ద్వారా సాయం జరుగుతుంది, మా ద్వారా మంచి జరుగుతుంది అనేటువంటి ఆనందం అయితే చాలా ఉంది. ఈరోజు మా మార్కాపూర్ పట్టణంలో 5,960 పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారు 2,67,00,000 పైచీలకు డబ్బులు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తాను. ఇంత భారీ స్థాయిలో, ఇంత పెద్ద మొత్తంలో 1వ తారీఖు నాడే పంపిణీ చేస్తూ ఉన్నామంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో గమనించాలి. గత పాలకుల మాదిరిగా మేము తూచి 3,000 అని చెప్పలేదు, సంవత్సరానికి 250 ఇస్తామని చెప్పినామని చెప్పి ఎలక్షన్లు అయిపోయి ఓట్లు అయిపోయిన తర్వాత మోసం చేసినటువంటి చరిత్ర మా పార్టీకి లేదు. మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తూ సంక్షేమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు ప్రజల్లో 99% ప్రజల మన్ననను పొందుతా ఉన్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళే కావాలని తప్పుదోవ పట్టించే విధంగా దొంగ రాతలు, దొంగ మాటలు మాట్లాడుతూ, దొంగ రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇలా దుర్మార్గాల్ని మళ్ళా చూసేటువంటి పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం.